ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం పోఖ్రా నుంచి ముక్తినాథ్ వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే మన వెహికల్స్ అలౌ చేయరు, అంటే కార్లు వెళ్తాయేమో కానీ పెద్ద బస్సులు అవి వెళ్ళవు. సో అక్కడి నుంచి చిన్న బస్సులు, మినీ బస్సులు ఉంటాయి, అవి కానీ లేదా జీబులు కానీ అలాంటి వాటిని తీసుకొని ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డ్రైవర్స్తోనే వెళ్ళాలి మనం. ఎందుకంటే రోడ్ అంతా కూడా ఘాట్ రోడ్డు. ఇక్కడ ఇక ముక్తినాథ్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఎలా వెళ్ళాలి అని చాలామందికి డౌట్ రావచ్చు. సో ముక్తినాథ్ వెళ్ళాలంటే పోఖ్రా నుంచి వెళ్ళొచ్చు, లేదా కాట్మాండ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. కాట్మాండ్ నుంచి మనం వెళ్ళాలనుకుంటే రోడ్ మార్గం కానీ లేదా హెలికాప్టర్ ద్వారా కానీ వెళ్ళొచ్చు. హెలికాప్టర్ అయితే ఒక ఆల్మోస్ట్ కాట్మాండ్ నుంచి 1 గంటన్నర పడుతుంది. మోస్ట్లీ పోఖ్రా నుంచి అప్రాక్సిమేట్గా ఒక 1 అవర్ కూడా పట్టచ్చు. కాకపోతే వీటికి మనం ముక్తినాథ్ వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి, నేరుగా మనం వెళ్ళడానికి లేదు, అనుమతులు ఉండాలన్నమాట. సో ఏంటంటే దానికి మనకు కావాలి ఆధార్ కార్డ్ కానీ లేదా మనకి ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ కానీ ఫోటో ఒకటి ఇవ్వాలన్నమాట మనం అనుమతి తీసుకోవాలంటే. సో అనుమతి ఏంటంటే అన్నపూర్ణ కన్వెన్షన్ ఏరియా ప్రాజెక్ట్ పర్మిట్, అంటే ఈ అనుమతి పోఖ్రా లేదా కాట్మాండ్లో బ్రుకుటి మండప్ వద్ద ఉన్న నేపాల్ టూరిజం నుంచి పొందొచ్చంట. అంతేకాకుండా టిఐఎంఎస్ అనే 2 వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ట్యాన్ నుండి పొందవచ్చు. ఒకటి కాట్మాండ్లో, ఒకటి పోఖ్రాలో. సో రెండింటి నుంచే మనకు 2 కూడా ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ రోడ్డు మార్గం కానీ వెళ్ళొచ్చు అనమాట. సో చాలామందికి తెలియదు కదా అని డీటెయిల్గా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా వెళ్ళినప్పుడు నేరుగా ఇవన్నీ మనం ఎందుకు తీసుకోవాలని త్రూ ఏజెంట్ ద్వారా వెళ్తూ ఉంటాం. సో చాలామంది మోసం చేస్తూ ఉంటారు, ఇక్కడ ఇంత అంత అని చెప్పి. కానీ మేము ఎంత పే చేసాము, పోఖ్రా నుంచి మేము బస్ తీసుకుని వెళ్ళాం. సో దాదాపు 33 మెంబర్స్ వెళ్ళాం. సో పర్ హెడ్ వచ్చి 3200 పే చేసాం. వాళ్ళు ఫస్ట్ 5000 చెప్పారు, తర్వాత మనం బార్గెన్ చేసిన తర్వాత 3200 చెప్పారనమాట. సో మీరు ఏదైనా టూరిస్ట్ వాళ్ళతో వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ముక్తినాథ్ ప్యాకేజ్ సపరేట్ అని చెప్తారు, కానీ వాళ్ళు ఇక్కడే మన దగ్గర బాగా డబ్బులు కొట్టేస్తారు. సో ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా 10,000, అంటే మాతో అక్కడ కలిసిన వాళ్ళని అడిగితే సో మేము పలానా యాత్రలో వచ్చాం, సో ముక్తినాథ్కి మాత్రం 10,000 ఛార్జ్ చేశారు ఎక్స్ట్రాగా అని చెప్పారు. కానీ 10,000 అంతా ఉండదు. పోఖ్రా నుంచి, కాట్మాండ్ నుంచి అయితే నాకు అంత ఐడియా లేదు, కానీ పోఖ్రా నుంచి అయితే 3200 ఉంటుంది అనమాట. ఈ 3200లో మనకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఇచ్చారు. అది నేను రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే బస్సు వాళ్ళే మనకు అరేంజ్ చేశారు. సో అక్కడ ఏంటంటే నైట్ ఫుడ్ ఇచ్చారు, నైట్ మనం అక్కడ పడుకోవడానికి మనకు జస్ట్ రూమ్స్గా ఇవ్వలేదు, కానీ ఒక 10 మెంబర్స్కి ఒక రూమ్, 3 రూమ్స్ ఇచ్చారనమాట. 10 బెడ్స్ ఉన్నాయి. అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, దానికి తగిన ఏర్పాట్లు కూడా వాళ్ళు ఇచ్చిన ఆ రూమ్స్లో ఉన్నాయన్నమాట. సో 3200కి మేము ముక్తినాథ్ వెళ్ళాం. కానీ ముక్తినాథ్ వెళ్ళేటప్పుడంతా కూడా రోడ్లు చాలా ఘాట్ రోడ్లు అనమాట. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డ్రైవర్ మాత్రమే దీన్ని డ్రైవ్ చేయగలుగుతాడు. నాకు తెలిసి బ్రెడ్ బజ్జీ, ఇది బ్రెడ్ బజ్జీ. పెట్టుకో, అట్ట పెట్టుకో, తీసుకో. ఏంద్ర నాయన సాగుతుందా బ్రెడ్ నేపాల్. సో దారిలో ఒక చోట బ్రేక్ఫాస్ట్ కాపారనమాట, అక్కడ బ్రెడ్ బజ్జీ చూసాం. ఇక్కడ ఏంటంటే ఇందాక మనం చెప్పుకుంటూ ఆపాం కదా, ఈ డ్రైవర్ నైపుణ్యం అటు ఇటు ఒక ఇంట్రుక వాసిలో అటు ఇటు ఉన్నా కూడా మనం ఇలా లోయలో పడిపోతాం. కొన్ని దగ్గరలేమో ఇలా మనకు చిన్న చిన్న వాల్స్ కానీ లేదా మనకు బ్రిడ్జ్ లాగా కానీ వేస్తున్నారు, కానీ కొన్ని దగ్గరలో అయితే మీరు వెళ్తూ ఉంటే కనిపిస్తుంది అనమాట రోడ్డు. అసలు చాలామంది అయితే మనతో జర్నీ చేసే వాళ్ళు అయితే కళ్ళు మూసుకుని అలా ప్రయాణం చేశారనమాట. మొత్తం ఘాట్ రోడ్లు, ఒళ్ళంతా కూడా కుదిలిచ్చేసేస్తుంది. మొత్తం మన శరీరంలో ఎన్ని పార్ట్లు ఉన్నాయో అన్ని పార్ట్లు కదులుతాయి అన్నమాట. అలా అనిపించింది నాకైతే. కాకపోతే మనం ఎంజాయ్ చేయాలి అంటే కనుక బెస్ట్ రూట్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా మనకు బోర్ అనిపించదు. సో ప్రకృతిని అలా ఎంజాయ్ చేస్తూ మనం వెళ్ళొచ్చు. ఒక పక్క సెలయేర్లు పారుతూ ఉంటాయి, ఒక పక్క ప్రకృతి, ఒక పక్క కొండలు,
ఎక్కడ చూసినా చల్లదనం, అంటే దాదాపు ఒక 50% అంటే ఒక సగం దూరం వెళ్ళేదాకా కూడా మనకు రోడ్ అనేది బాగుంటుంది. తర్వాత ఎండగా కూడా ఉంటుంది. తర్వాత 50% రోడ్ అయితే ఫుల్ ఘాట్ రోడ్ అనమాట. సో ఇప్పుడైతే రోడ్ చూడండి బాగుంది. సో మా డ్రైవర్ టాలెంట్ ఏంటంటే ఇలా రోడ్ ఉన్న చోట చాలా స్పీడ్ వెళ్ళాడు, ఘాట్ రోడ్లో మాత్రం చాలా నెమ్మదిగా తీసుకెళ్ళాడు. ఇక్కడ ముక్తినాథ్ వెళ్ళాలంటే డ్రైవర్లే దేవుడు, తర్వాతే ముక్తినాథ్లో దేవుడు కనిపిస్తాడు అనమాట మనకు. అంత ఇదిగా ఉంటుంది. కాకపోతే నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇంత డేంజరస్ జర్నీ అవసరమా అనిపించేలా అనిపించింది. కాకపోతే పోయే వాళ్ళు ఏమి ఆగట్లేదు అనుకో, ఆ దేవుడి మహత్యమో ఏంటో తెలియదు కానీ అక్కడికి మాత్రం ఎప్పుడు నేపాల్కి వెళ్ళినా ఖచ్చితంగా చాలా వరకు ముక్తినాథ్ టెంపుల్ని దర్శనం చేసుకుని అయితే వస్తారనమాట అందరూ కూడా. కానీ ఒకవేళ రోడ్ జర్నీ భయం, మాకు వెళ్ళడానికి చాలా ఇదిగా ఉంటుంది అనుకునే వాళ్ళకి కూడా ఒక చిన్న ఇదనమాట. కాట్మాండ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఫ్లైట్లో పోఖ్రాకు వచ్చి పోఖ్రా నుంచి హెలికాప్టర్ తీసుకొని జోమ్సోమ్ అక్కడ ల్యాండ్ అవుతుంది అనమాట హెలికాప్టర్. కానీ ఎట్లయినా సరే మనం డ్రైవింగ్ అయితే కొద్దిగా చేయాల్సి ఉంటుంది. కానీ హెలికాప్టర్ దగ్గర నుంచి రోడ్ అయితే అంత ఘాట్ రోడ్ అయితే ఏం లేదు, మనం హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. తర్వాత దర్శనం తర్వాత మళ్ళీ జోమ్సోమ్కి వెళ్ళి అక్కడ నైట్ అక్కడ ఉండి, ఎందుకంటే ఒక్క రోజులో రాలేము అనమాట ముక్తినాథ్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే నైట్ అంతా జర్నీ కష్టం. నైట్లో అసలు హెలికాప్టర్ కానీ ఫ్లైట్లు కానీ ఉండవు కాబట్టి రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం అక్కడి నుంచి ఫ్లైట్లో మళ్ళీ పోఖ్రాకు వచ్చి యాజ్ యూజువల్ మళ్ళీ మనం కాట్మాండ్కి వచ్చేయచ్చు అనమాట. ఇది ఫ్లైట్ అండ్ హెలికాప్టర్ ప్రిఫర్ చేసే వాళ్ళకి. కొన్ని దగ్గర రోడ్లు అయితే అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని పోవాలన్నమాట, ఆ విధంగా ఉంటుంది రోడ్ అంతా కూడా. కాకపోతే ప్రకృతిని బాగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. చూడండి లెఫ్ట్ సైడ్ చూస్తే నది త్రూ అవుట్ ముక్తినాథ్కి వెళ్ళేంత వరకు ఆ గండకీ నది అనేది మనతో వస్తూనే ఉంటుంది. తర్వాత కొండలు, గుట్టలు, చెట్లు ఇవన్నీ